guys, welcome back to my YouTube ఛానల్. నేను మీ సాయి రేవంత్. ఈరోజు వైజాగ్ నుంచి అరకు స్టార్ట్ అవుతున్నాం. నిన్నే వచ్చాం వైజాగ్. అంత ఎక్కువ ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు వైజాగ్ని, ఎందుకంటే మెయిన్ అరకు అనుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తే 120 కిలోమీటర్స్ చూపిస్తుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ మా లొకేషన్ దగ్గర నుంచి. వైజాగ్లో ఎర్లీ మార్నింగ్ 5 నుంచి రేంజ్ స్టార్ట్ అయింది. ఇంకా తగ్గలేదు, ఫుల్ పడుతూనే ఉంది, కంటిన్యూస్ పడుతూనే ఉంది. ఇంకా చూసాం స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడైతే రెయిన్లో అయినా సరే. హోటల్ చెక్అవుట్ చేసాం, స్టార్ట్ అవ్వాలి ఇప్పటి నుంచి. అదండి బ్రో, అన్నీ బైక్స్ అండ్ కార్స్ కోల్డ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి ఇంక ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి. ట్రైన్ అయితే అసలు ఆగట్లేదు, పడుతూనే ఉంది అప్పటి నుంచి. పదండి, ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? ఆల్రెడీ పొద్దున 6 అన్నారు, ఇప్పుడు 12 అయింది. బ్రో నీ వల్లనే లేట్, అసలు నువ్వే లేట్ చేసినావు. 6 o'clock అని చెప్పి 11 అయింది. ఇప్పుడు 6కి ఎగ్జాక్ట్ స్టార్ట్ అయిపోవాలి. 2 hours అరకు వెళ్ళిపోవాలి అన్నారు ఎవరో. ఫ్యూయల్ ఉందా బ్రో? ఎక్కడన్నా ఫిల్ చేయాలా? ముందే వేయించుకోరా బ్రో? పద కలిసి వేయించుకుందాం. బాగా ప్రెస్ పెట్రోల్ 25 లీటర్స్. ఎంత ఫిల్ చేయించుకున్నావు? 6 లీటర్స్. ఓకే, స్టార్ట్ అయిదామా? ఇట్లా చాక్లెట్లు తినుకుంటే ఇండే కూర్చుందామా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్, ఒక టీ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. ఇంకొక 117 kilometers ఉంది. 2 hours 36 minutes చూపిస్తుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ముందు అటు సైడ్ మౌంటైన్స్, వర్షం అయితే పడుతూనే ఉంది. అసలు ఒక్క దగ్గర కూడా ఆగట్లేదు. అరకు దగ్గర కూడా మొత్తం రెయినే ఉందంట. తెలిసిన వాళ్ళు ఉంటే అడిగాం మేము. ఇప్పుడే ఒక బైక్ అయితే ముందు వస్తుంది, ఇంకొక 2 bikes వెనకాల ఫాలో అవుతున్నాయి. మ్యాప్స్ మన దగ్గరే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకు వచ్చాము. ఒక 5 kilometers బైపాస్ వచ్చింది. ఇక్కడ లారీ వాళ్ళు వెళ్ళే దానికి వర్షం నీళ్ళు అన్నీ లేచి మనం మీద పడుతుంటే అసలు లొకేషనే ముందు రోడ్డు కనిపించట్లేదు. నాకు తెలిసి కెమెరాలో కనిపించట్లేదు అనుకుంటుంది, కానీ ఫుల్ అయితే మొత్తం ఇదంతా ఫ్రంట్ గ్లాస్ అంతా పడిపోతుంది. ఆ వైపర్ ఫుల్ ఫాస్ట్లో పడుకుంటాం. నేషనల్ హైవే దాటి లోపలికి వచ్చాము. విజయనగరం నుంచి రూట్ చూపిస్తున్నారు సైడ్ వెళ్దామని చెప్పి. ఇక్కడైతే ట్రాఫిక్ నార్మల్ ఉంది. వర్షం అయితే అసలు ఆగట్లేదు, చాలా హెవీ రెయిన్ పడుతుంది. ఎవరైనా వెహికల్ మీద అంటే 2-wheeler మీద వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి. రోడ్లో కూడా అక్కడక్కడ కొంచెం యాక్సిడెంట్స్ అవుతున్నాయి. డ్రైవ్ సేఫ్. One eternity later. ఇప్పుడైతే బైపాస్ నుంచి కొంచెం ముందుకు వచ్చాము. టోల్ గేట్ అయిపోయిన తర్వాత ఇంకొక 84 kilometers ఉంది ఇక్కడ నుంచి. అయితే లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బయట చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. నాకు తెలిసి కెమెరాలో అంత మంచిగా కనిపించకపోవచ్చు, కానీ బయట అయితే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనంత చాలా బాగుంది. అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి 800 kilometers వచ్చాం. మేబీ ట్రిప్ అంతా కలిపి ఒక 2000 kilometers అవ్వచ్చు అనుకుంటా. ఇప్పుడైతే 800 kilometers వచ్చాం. ఇంకొక వైజాగ్ అరకు వ్యాలీకి 83 kilometers ఉంది. A few moments later. ఇంకొక సెకండ్ టోల్ గేట్ కూడా క్రాస్ చేసి వచ్చాం. ఇంకా ఎస్కోట దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్తాం. ఇప్పుడు వెల్కమ్ టు రాయ్పూర్ అండ్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ నుంచి ఇంకొక 68 kilometers ఉంది మనం అరకు వ్యాలీకి డైరెక్ట్. ఇక్కడేలా ఉందంటే అరకులో ఇంకెలా ఉందో మనకి అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది. ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ చూడు, ఆ ముందు చూడు, ఆ కొండల మీద కొండ ఉంది ఇంకా, కాకపోతే కనిపించట్లేదు. విండో తీసి చూపి.
లొకేషన్కి వెళ్తున్నాం మనం రైనీ సీజన్లో. అరకు రైనీ సీజన్లో చాలా బాగుంటుంది. ఆగుదామంటారా? అది లేపు గ్లాస్లో. మన బాయ్స్ కూడా ముందు వెళ్తున్నారు బైక్ మీద. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వస్తుంది. ఎందుకట్లా అంత సైలెంట్ అయిపోయినారు సడన్ గా? ఆ వ్యూ చూసే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా. ఇదే ఎస్కోట 16 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇందాక 1 కిలోమీటర్ అని ఉంది. మంచు చూడండి ముందర. జూమ్ చేద్దాం. ఒకసారి వీడియో ఆపేసి మనం ఫోన్ బయటికి వెళ్ళి తీస్తాం. వెళ్తుంటే ఇక్కడ ఒక మంచి లొకేషన్ ఉందని చెప్పి ఆగాము. అప్పటి నుంచి ఇక్కడే ఆగిపోయాము. ఒక 1 అవర్ నుంచి ఈ లొకేషన్లో ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం. ఇది రిజర్వాయర్ ఉంది, బాగుంది. ఇది వెళ్దామంటే అప్పటి నుంచి ఇక్కడ ల్యాగ్. ఇక్కడనే చైర్స్ వేసుకొని కూర్చొని సెటప్ చేసి వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకుంటాం. ఎట్లా వెళ్తాము చూడు. వెళ్తుంటే ఒక క్రేజీ లొకేషన్ వచ్చింది. ఇక్కడ ఆగాము, చూపిస్తా చూడండి. లొకేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా పైకి వెళ్ళలేదు. ఇంకా పైకి వెళ్ళే వరకు ఇంకా చాలా లొకేషన్స్ ఉంటాయి. ఇదైతే నాకు చాలా నచ్చింది. దిస్ లొకేషన్ మ్యాడ్ లొకేషన్. లొకేషన్ చూసి కాదు, లొకేషన్ చూసి లోకేష్ బ్రోకి పిచ్చి పట్టింది. ఏమేమో అరుస్తున్నాడు. ఎవరు వచ్చిరు? బుర్రకే సైడ్ వెళ్తుంటే రైల్వే క్రాసింగ్ కూడా వచ్చింది. ఫస్ట్ రైల్వే క్రాస్. ఇక్కడ నుంచి బొర్రా కేవ్స్కి ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. నార్మల్గా ట్రైన్ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళు వస్తే ఇటు సైడ్ నుంచే వస్తారు. ముందుకెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్లో నుంచి దిగి బొర్రా కేవ్స్ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. రూట్ ఎలా ఉంది? రూట్ ఎట్లుంది అంటారా చరణ్ బ్రో? రూట్ ఎట్లుంది? ఏడేను రోడ్ ఎట్లుంది? నీకు అవన్నీ అక్కర్లేదు. చాక్లెట్లు వాటరు బొర్రా కేవ్స్కి అయితే రీచ్ అయ్యాం. కార్ అక్కడ పెట్టేసి ఇటు సైడ్ వచ్చాం. ఈ బొంగులో చికెన్ ఇంకా అక్కడ చీకులు ఉన్నాయి అవి చెప్పడానికి చెప్పేసి లోపలికి వెళ్తే ఒక 1 అవర్ పడుతుంది అంట. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి రండి. ఈ లోపు మేము రెడీ చేసి పెడతామని అంటున్నారు. అందుకే ఆర్డర్ ఇచ్చాము, వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. కార్ అయితే బయట పెట్టాం, ఎలా లేదంట లోపలికి. అక్కడ సైడ్ బయట పెట్టాం. బైక్స్ అయితే లోపలికి ఎలా ఉందంటే లోపల అక్కడ పార్క్ చేసుకోమని చెప్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా పక్కన బొర్రా కేవ్స్ నుంచి కిందికి ఒక లొకేషన్కి వెళ్తున్నాము. నేను ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళా ఇటు సైడ్. సేమ్ మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తున్నాం. కింద చిన్న వాటర్ ఫాల్స్లా ఉంటుంది. రోడ్ అయితే చాలా వరస్ట్ ఉంటుంది. ఎవరైనా వస్తే చూసుకోండి జాగ్రత్తగా. తొందరగా రండి, వస్తారా లేదా? ఇట్లా మొన్న బ్రో ఇక్కడ మొన్న పుష్ప వచ్చి అదే ఆ సీన్ ఉంటుంది కదా, ఈయన వేసిండు నిన్న నైట్. ఆగిపోతుంది ఇక్కడేనా? నేనేదో చెప్తున్నా. మీకు ఈ ప్లాంట్ తెలుసా? ఇది
టచ్ మీ నాట్ చూడు. పదండి పోదాం. ఈ రోడ్ అయితే చాలా చిన్న ఉంది. ఒక్కొక్క ల్యాండ్ అయితే చాలా స్లిప్పరీ ఉంది. ఇక్కడ నుంచి లొకేషన్ వ్యూ ఎట్లుంది లెవెల్ వ్యూ ఇదైతే అసలు మిస్ అవ్వద్దు ఇలాంటి లొకేషన్. ఏంటి బ్రో ఏమంటారు? సరే సినిమాలోనే చూస్తాం అనుకుంటాం ఇటువంటి లొకేషన్స్ రియల్ లైఫ్లో చూస్తున్నాం అంటే రాసి పెట్టున్నారు కరెక్ట్ లొకేషన్ చూడాలి. స్పాట్ అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకి అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు. బుర్రా కేవ్స్ 5 o'clockకి క్లోజ్ అయిపోతున్నాయి అని చెప్పి బుర్రా కేవ్స్కి వెళ్తున్నాం. అరుస్తున్నారు, అరిసే మళ్ళీ పుష్ప వస్తాడు చూడు. ఇప్పుడే బొర్రా కేవ్స్ లోపలికి కూడా ఎంటర్ అవుతుంది. ఎందుకు అవసరం లేదు, లోపల కేవ్సే ఉంటాయి అన్ని. ఎలుగుబంటి నువ్వే ఈడు జెన్సీ ఉడతా ఆయన ఉప్పల్ వాళ్ళు. చరణ్ రైడర్ అట్లా చెప్తా. లోకలే బాయ్. వచ్చి పట్టుకుంది అనుకో అంతే. చూసుకోనండి, చాలా స్లిప్పరీ ఉన్నాయి అంతా టైల్స్. ఇందాక మనం అటు సైడ్ వెళ్ళాం కదా, బ్యాక్ సైడ్ నుంచే అవే ఇటు కనెక్ట్ అవుతుంది. ఆ వాటర్ ఇవే. సుభాషు A few moments later. లోపలికి అయితే వచ్చిన తర్వాత లొకేషన్ ఇంకా అన్ని లైట్స్ పెట్టి అంతా ఉంటుంది. కిందికి వెళ్ళి లాస్ట్ సెటప్ అక్కడ వరకు ఉంటుంది. ఎవరైనా రావాలంటే కొంచెం ఎర్లీగా రండి, 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ఇంకా అదంతా దిగి కిందికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ లైటింగ్ లేదు, అందుకే వీడియో క్వాలిటీ అంతా దరిద్రంగా వస్తుంది. ఫ్లాష్ ఆన్ చేసినా కూడా సరిగ్గా రావట్లేదు. ఈ లొకేషన్ కి ఇక్కడ కూర్చొని తింటే వేరే ఉంది బ్రో టేస్ట్. డైరెక్ట్ చెప్పు రాజబండి బ్రో. టేస్ట్ చాలా బాగుంది. యూ కెన్ ట్రై వేరా. ఓకే, కానీ ఈ లొకేషన్కి వర్షం పడుతుంటే ఇట్లా తినడం అయిపోతుంది. ఏమైంది బ్రో? తింటలేడు. ఆడు మొత్తం ఆడాల కంటే ఎక్కువ షాపింగ్ చేస్తున్నాడు. మరి ఏముందో మంది లేకున్నా మొత్తం. బుర్రా కేవ్స్ దగ్గర అది తినడం మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న బ్రేక్ తీసుకున్నాం. కార్ అక్కడ పార్క్ చేసి బైక్స్ అక్కడ పార్క్ చేసి వచ్చాం. ఏమండి ఆడడానికి కాగా ఇప్పుడే ఛార్జింగ్ లేవు, అతను ఏం చేయాలో నాకు తెలియదు. మేము ఆటోమేటిక్ ఫ్రెండ్తో వస్తే ఎట్లుంటుంది. ఉప్పల్ వాళ్ళు రాజు గారిని చూసిండు అనుకో. A few moments later. ఏమేంది బ్రో? ఏముంది బ్రో, షూ తడిసింది, కాలు వస్తుందిరా అంటే హెయిర్ డ్రైవర్ ఉందంటారు. హెయిర్ డ్రైవర్ తో డ్రై చేసుకోవచ్చు. కాలు వస్తుందిరా వచ్చినాం, ఏం చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. నలుగురిలో మాట్లాడుతున్నాం. మెన్షన్ దట్ గా ఇన్ కామెంట్ సెక్షన్. నువ్వు ఏదో నిజంగానే షాప్ పెట్టేలాగా మాట్లాడుతావు తెలుసా? చిన్న తాగాల్సింది అప్పుడు పెట్టినాక పెడదామని ఫిక్స్ అయిపోయాను. మామ ఇంటికి వెళ్ళిపోవాలి మామ అంటాడు. అన్నయ్య మమ్మీ గుర్తొస్తుంది. పొద్దున అన్నాడు మమ్మీ గుర్తొస్తుందిరా పోవాలి ఇంటికి అంట.
వచ్చి 2 days అయింది. ఒకడేమో మమ్మీ గుర్తొస్తుందంటాడు, ఒకడేమో పిల్లతో మాట్లాడతాడు. వీడు One eternity later. లాస్ట్ బ్రేక్ తర్వాత ఒక 1 hour కంటిన్యూస్ డ్రైవ్ చేసి వచ్చేసాం. అరకు అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. రూమ్ తీసుకొని అదే హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. ఇప్పుడే కార్ ఇక్కడ పార్క్ చేసాం అండ్ 3 bikes ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ జీటీ పక్కన ఇంకా 2 GTs. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. రేపైతే అరకు ఎక్స్ప్లోర్ చేద్దాం. యూ ఆల్ టుమారో.